heat is a form of energy which is contained in the vibration of the molecules. ఈ వైబ్రేషన్ అనేది మాలిక్యూల్స్ టైట్లీ ప్యాక్డ్గా ఉంటే చాలా స్లోగా ఉంటుంది, ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. స్పేస్ ఎక్కువయ్యే కొద్దీ వైబ్రేషన్ తాలూకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాగా ఎక్కువ అయితే ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే వైబ్రేషన్ ఎక్కువ అయితేనే ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాజ్ అవి బాగా ఎక్కువ గుద్దుకొని ఒకదాన్ని ఒకటి ఫోర్స్గా అటు ఇటు కొట్టేసుకుంటాయి. ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది గేషియస్ స్టేట్లో. ఇక్కడ లిక్విడ్, ఇదేమో సాలిడ్. ఒక బాడీని మనం ముట్టుకోగానే చేయి తీసేసామంటే అది చాలా హాట్గా ఉందని అర్థం. అదే చల్లగా ఉంటే మనకి చాలా మంచి సెన్సేషన్, హ్యాపీ సెన్సేషన్ ఉంటుంది. కానీ అంటే అది కూడా ఎక్కువసేపు మనం పట్టుకోలేము. బికాజ్ ఈవెన్ ఎలా అయితే వేడి కాలుస్తుందో చలి కూడా దాన్ని ఫ్రాస్ట్ బైట్ అంటారు. అది కూడా చలి కొరుకుతుంది, హీట్ ఏమో కాలుస్తుంది. ఈ బాడీ ఎంత హాట్గా ఉంది, ఎంత చల్లగా ఉంది అనేది చెప్పడానికి మనకి థర్మోమీటర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఇన్స్ట్రుమెంట్. ఇది ఈ బాడీ తాలూకా ఎనర్జీని చెప్పదు, దాని తాలూకా హీట్ తాలూకా డిగ్రీ చెప్తుంది. ఎంత మేరకు ఇది వేడిగా ఉంది, ద డిగ్రీ ఆఫ్ హీట్, హాట్నెస్ ఆఫ్ ది బాడీ అనేది టెంపరేచర్ అంటాం దాన్ని. సో టెంపరేచర్ అనేది థర్మోమీటర్ మనకి చెప్తుంది. ఇది 30 degrees ఉండి ఇది 25 degrees ఉంటే అప్పుడు ఇది హాటర్ బాడీ అని చెప్తాము. ఇది కోల్డర్ దాన్ ది హాట్ బాడీ అంటే. అలాగే టెంపరేచర్ ఎప్పుడైతే ఈ హయ్యర్ టెంపరేచర్ ఉన్న బాడీ నుంచే లోవర్ టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ అనేది ట్రావెల్ చేస్తుంది. దేర్ ఫోర్ టెంపరేచర్ ఆల్సో డిసైడ్స్ ది డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది హీట్ ఎనర్జీ. అలాగే హీట్ ఎనర్జీ తాలూకా మూమెంట్ మనకి కంటికి కనబడదు, కానీ దాని తాలూకా టెంపరేచర్ తాలూకా రేజ్ ఏదైతే ఉందో అది మనకి చాలా క్లియర్గా ఇందులో థర్మోమీటర్లో మనకి ఇమీడియట్గా మేనిఫెస్ట్ అయిపోతుంది. సింప్లీ పుట్, హీట్ ఎనర్జీ అనేది కనబడదు, టెంపరేచర్ అనేది మనకి విజిబిలిటీ ఉంటుంది. వీ కెన్ మెజర్ ఇట్ డైరెక్ట్లీ. అంటే హీట్ కూడా మెజర్ చేస్తాము, బట్ ఇది చాలా సింపుల్గా, ఈజీగా, ఇన్స్టంటేనియస్గా మనకి మెజర్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా వాటర్ నింపిన 2 బాడీస్ తీసుకున్నాను నేను. వీటి కింద నా బేస్లోని ఒక హోల్ చేస్తే ఇక్కడ నేను ఒకవేళ నా ఫింగర్ పెడితే ఈ రెండిట్లోని నాకు వాటర్ అనేది దీనికి ఇలా గష్ అయితే దీనికేమో వాటర్ ఈ ఫోర్స్తో వెళ్తుంది. సో దీని తాలూకా ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, దీని తాలూకా ఫోర్సు తక్కువ ఉంటుంది కంపారిటివ్ స్టడీలోని. దేర్ ఫోర్ when I place my finger here, I feel lot of pressure. ఇక్కడ చాలా ప్రెషర్ ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడేమో తక్కువగా ఉంటుంది. కానీ యాక్చువల్గా నేను ఇక్కడ ఓన్లీ 10 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఇక్కడ 100 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాను. బట్ ఈ ఫోర్సు, ప్రెషరు రెండు కూడా వాట్ ఈస్ డిసైడింగ్ ద హయ్యర్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద హైట్ ఆఫ్ ది వాటర్ కాలమ్. హైట్ అనేది ఇక్కడ ఈ ప్రెషర్ని డిసైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ హైట్. అది ఎలా అనేది ఆ చాప్టర్లో డీల్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ 2 బాడీస్ని నేను కనెక్ట్ చేస్తే కనుక వాటర్ ఫ్లో అనేది ఇటు నుంచి ఈ బాడీలోకే వెళ్తుంది. అగైన్ హియర్ ప్రెషర్ ఈజ్ డిసైడింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి. అండ్ బై ప్రెషర్ ఐ మీన్ హైట్ ఈజ్ డిసైడింగ్ ద మూమెంట్, నాట్ ది క్వాంటిటీ ఆఫ్ వాటర్, నాట్ ది వాల్యూమ్ ఆఫ్ వాటర్, నాట్ ది మాస్ ఆఫ్ వాటర్, బట్ ఓన్లీ ద హైట్ ఆఫ్ ది వాటర్ కాలమ్ డిసిషన్ తీసుకుంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, నాట్ మాస్, నాట్ వాల్యూమ్, no property of water decides the speed and the direction of flow of water. Height of the water column is nothing but the pressure, and lesser the height, lesser the pressure mali, and more the height, more the pressure. ఇప్పుడు నేను 2 బాడీస్ తీసుకున్నాను. ఒక కడ్డీ తీసుకున్నాను, ఒక పెద్ద 10 kg దిమ్మ తీసుకున్నాను. ఈ కడ్డీ ఏమో జస్ట్ ఒక ఫ్యూ గ్రామ్స్ ఉంది. దీన్నేమో నేను 5 minutes హీట్ చేయదలుచుకున్నాను, దీన్నేమో గంట హీట్ చేశాను. దట్ ఈస్ గంట హీట్ చేస్తే నేను దీని తలగా ఇది బాడీ బీని నేను 1 hour హీట్ చేశాను కాబట్టి దీనిలోకి నేను దీని టెంపరేచరు బరువు ఎక్కువ కాబట్టి 60 degrees రైజ్ అయింది. కానీ దీన్ని ఎక్కువ డ్యూరేషన్ నేను హీట్ చేశాను కాబట్టి 1 hour హీట్ చేశాను కాబట్టి ఇందులోకి నేను పోసిన ఎనర్జీ మాత్రం చాలా చాలా హై లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ దీనిలో పోసాను. అంటే అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 90 joules ఇందులోకి వెళ్ళింది. వెరాజ్ ఈ కడ్డీకి నేను కొద్దిసేపు హీట్ ఇచ్చాను కాబట్టి దీనిలోకి వెళ్ళినటువంటి ఎనర్జీ 10 joules, కానీ దీని టెంపరేచర్ బుస్సన్ రైజ్ అయిపోయింది, అది 80 degreesకి వెళ్ళిపోయింది. ఎలా అయితే ఇక్కడ మాసు, వాల్యూము, దీని తాలూకా ప్రెషర్స్, దీని తాలూకా ఏవి కూడా డిసైడ్ చేయవో, ఓన్లీ హైట్ ఎలా అయితే దీన్ని డిసైడ్ చేస్తుందో ఇక్కడ కూడా నాట్ మాస్, నాట్ సైజ్, నాట్ ద మెటీరియల్, నాట్ ఈవెన్ ద హీట్ ఎనర్జీ that will decide the flow of energy from one body to other.
ఈ రెండు బాడీస్ని మనం కనెక్ట్ అయితే చేసినట్లయితే ఓన్లీ టెంపరేచర్ డిసైడ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఇది చాలా హై టెంపరేచర్కి వెళ్ళిపోయింది తక్కువ టైంలో, వెరాజ్ ఇది లో టెంపరేచర్లో ఉంది. సో ఆబ్వియస్గా బాడీ ఏ నుంచే బాడీ బీకి ద ఫ్లో ఆఫ్ ది హీట్ ఎనర్జీ అనేది జరుగుతుంది. ఈ టెంపరేచర్ ఫ్లో అనేది ఎప్పటిదాకా జరుగుతుంది అంటే ఇది 80లో ఉంది, ఇది 60లో ఉంది. ఈ రెండు కూడా ఈక్విలిబ్రియంకి అచీవ్ అయినప్పుడు, అంటే ఇది ఒక 10 తగ్గుతుంది, ఇది ఒక 10 పెరుగుతుంది. పెరిగేసరికి ఇది -10 70 అయింది, ఇది +10 70 అయింది. ఈ డైనమిక్ ఈక్విలిబ్రియం ఎప్పుడైతే అచీవ్ అవుతుందో దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి, ద సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం అండ్ ఫ్లో విల్ బి అపియర్ టు హ్యావ్ బీన్ స్టాల్డ్. సో ఈ ఫ్లో అనేది ఈ టెంపరేచర్లో ఉన్న బాడీ నుంచి ఇక్కడికి ఎప్పటిదాకా జరుగుతుంది అంటే ఈ గ్రేడియంట్ ఉన్నంతకాలం, డిఫరెన్స్ ఉన్నంతసేపు. అండ్ వెన్ ద గ్రేడియంట్ ఈజ్ లెవెల్, అంటే ఇంకా డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే ఉండదో ఆబ్వియస్గా రెండు టెంపరేచర్స్ ఈక్వల్ అవ్వడం వల్ల దిస్ కైండ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ మూమెంట్ విల్ బి జీరో, స్పీడ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఆబ్వియస్గా జారుడు బల్ల ఎంత ఎక్కువ గ్రేడియంట్ ఉంటే, ఎంత స్టీప్గా ఉంటే అంత స్పీడ్గా హీట్ ఎనర్జీ అనే మూమెంట్ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే ఈ గ్రేడియంట్ అంత స్లోగా కూడా ఉంటుంది.